డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ శ్రీ మాణిక్యాలమ్మ అమ్మవారు, శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ శ్రీ పోతురాజు స్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవంలో బ్రహ్మశ్రీ పూజ్యం నాగేశ్వర శర్మ 3 రోజుల పాటు హోమాలు ఘనంగా నిర్వహించారు. ప్రతిష్ఠ కార్యక్రమంలో మండపారాధనలు, దీక్ష ధారణము, గురు పూజ, అఖండ దీపారాధన, గోపూజ, ప్రధాన కలశ వాహనము, అగ్ని ప్రతిష్టాపనం, బేది పూజ, నిరాజనం, మంత్ర పుష్పములు వేద పండితులతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు సహకారంతో ఇచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా సహకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ముగ్గురు తప్పకండి కానీ ఇంకా వెళ్ళిపోకండి అయ్యా
దక్షిణామూర్తి నలుగురు చేయండి. ఓం నమో దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఓం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మీద మృత్యుంబెచ్చ స్వాహ స్వాహ. ఇక్కడ సహాయ ఏం చేయలేరు. మీరు స్వాగతం పలకాలి అందరికి వచ్చి. హలో అరుగుల కృష్ణ గారు, సాయి ప్రియ అధినేత గోపాలకృష్ణ గారు, కుమార్ గారు ఎక్కడున్నారు? ఆయుధాల విషయంలో విశ్వశాంతి కోసం వైజాగ్ రాష్ట్ర గ్రామీణ నిర్మాణాచార్య ఆర్థిక పరిపాలక చెప్పారు. ఆగుపడింది దేశంతో బాగుండాలి, రాష్ట్రంతో బాగుండాలి, మన మండలంతో బాగుండాలి, మన గ్రామంతో సుఖసంతంగా ఐదారు కైశ్వర్యంతో ఉండాలనేటువంటి సత్సంకల్పంతో మరి గ్రామస్తుల యొక్క అభిమాన కృషితో మరి గ్రామస్తులే కాకుండా అందరూ గ్రామస్తులు అమ్మవారి యొక్క భక్తి అందరూ కూడా సామూహికంగా విశేషమైనటువంటి ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ట మహోత్సవానికి మరి భక్తులు పట్టుకున్నారు. మరి జీవోత్సవం చేశాం. మరి వినేటువంటి మా అందరిలో వనరుగా అమ్మవారి ఆలయాన్ని తీర్చిదిద్దారు. వారి శక్తిని నిర్ణయం చేశారు. గ్రామస్తులకు ఒక మాట అయితే శక్తికి మించినటువంటి ఆలయాన్ని తయారు చేశారు. అమ్మవారికి ఆలయాన్ని మరి సోమవారము అలాగే దేవాలయము అలాగే మన ఈరోజు బుధవారము కూడా దిగమైనటువంటి శ్రీవాగం విధానంగా పంచగవ్య మండపాలను రాజాచాము అంతరాలోపణ స్థాపనాది కార్యక్రమాలు సేవాగం విధానంగా మరి వాసువని అనేక విధమైన గ్రామస్తులు మరి వారి శక్తిని నుంచి వారి ఎంత శక్తి ఉందంటే ఇంకా శక్తివంతులు అయ్యవచ్చు. అమ్మవారి పెట్టగా వారికి నాడి లేకుండా పెట్టారు. వారు చేసిన శక్తి సామర్థ్యాలు అమ్మాయి మనోహర్ కారణంగా మరి 3వ రోజు కార్యక్రమం అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ఇవాళ బుధవారం రోజున అమ్మవారికి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం చేశాం. అసంఖ్యాకమైనటువంటి దేవతామూర్తులుగా ఈ యాజమాన్యం కూడా ఒకరికి ఒకరు సహకరించింది. మరి ఎంతో మరింత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడే పూర్ణావతి కార్యక్రమం పైన బూర్లు పోసేటువంటి బూర్ల ఉత్సవ కార్యక్రమాన్ని లోపల అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవము 8 గంటల 16 నిమిషాలు యంత్ర స్థాపన కార్యక్రమాలు విశేషముగా ఆనందదాయకముగా వైభవోపేతముగా కొన్ని వైకుంఠమా అన్నట్లుగా విభజించేటువంటి గ్రామస్తుల యొక్క కోరికకు
మరి శైవాగమ విధానంగా మరి నిర్జీవాసుడైనటువంటి నేను అనగా నాగేశ్వర శర్మ మా సోదరులు మా అబ్బాయిలు అందరం కలిసి శైవాగమ పండితుల చేత ప్రత్యేకం చెప్పబడి అందున మేమంటే శంకుస్థాపన మాత్రం చేశాం. శంకుస్థాపన చేసి ఆలయం ఎంత ఉండాలి, గర్భాలయం ఎంత ఉండాలి అనేటువంటిది చెప్పడం వరకు చేస్తే ప్రకాష్ శిల్పి చాలా చక్కగా నిలబెట్టి మరి చెబుతున్నారా అన్నట్టుగా అమ్మ మనకి చెబుతా ఉన్నట్టుగా బోధన చేస్తున్నట్టుగా కనబడుతున్నాయి విగ్రహాలు. అంత ఆనందంగా చేసేటువంటి మన గంగవరం రాష్ట్రమైనటువంటి మరి ప్రకాష్ శిల్పి చాలా ఆనందంగా చేసేటువంటి మన పరమైన కార్యక్రమాన్ని ఈ గ్రామానికి ఒక కీర్తిని తెచ్చాడు. ఈ గ్రామస్తులు ఫలానా బ్రహ్మపురి అనేటువంటి దానికి ఒక ఆనందాన్ని కలగజేసేటువంటి చక్కని శిల్పిని తెలుసుకున్నారు. అలాగే మేము ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం. మీరు చాలా కష్టపడి ఈ 3 రోజుల్లో ప్రతిష్టా కార్యక్రమంలో ఉపవాస దీక్షలో ఎన్నో కష్టాలు ప్రతి సామాన్యమైంది కాదు. స్వప్రతిష్ట చదవే దాదాపు స్వప్రతిష్ట అనాలంటే మేము మానసికంగా కష్టం, ఆర్థికంగా ఇంతటి కార్యక్రమం ఆచరణ చేసుకుంటే గ్రామస్తులతో కూడా ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో విరాజులతో సస్యశ్యామలంగా అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ మా ఆగమ పండితులతో కూడా మీకు ఆశీర్వదిస్తారు. గతమా